ఆయన మాజీ ఐఏఎస్ అధికారి రాజకీయాల్లోకి వచ్చి తన మార్కు చూపించాలనుకున్నారు. తొలి ప్రయత్నంలోనే ఆయన అనుకున్నది జరగలేదు. అయితేనే నిరుత్సాహపడకుండా ముందుకు సాగిపోతున్నారు. ఈ తరుణంలో ఆయనకు సమస్య వచ్చి పడింది. అక్కడి నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే కూడా అదే పార్టీ తరపున పోటీ చేసేందుకు ఉవ్వుళ్ళూరుతున్నారట. అయితే తాజాగా ఆ మాజీ అధికారి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? మాజీ ఎమ్మెల్యేను మళ్లీ పార్టీలోకి తీసుకుంటారా, లేదంటే మాజీ అధికారికి అవకాశం ఇస్తారా? ఇంతకు ఎవరా లీడర్స్? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుండే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ఇది తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ప్రకటన. ప్రవీణ్ ప్రకటన చేయటం వెనుక పెద్ద కారణమే ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు 3 ఏళ్ల సమయం ఉంది. ఈ నియోజకవర్గంలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాంటిది సడన్ గా ప్రవీణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తానే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? తాను చనిపోయినా సిర్పూర్ నియోజకవర్గంలోనే తనను సమాధి చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పానని ప్రవీణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా తాను దెయ్యమై కూడా నియోజకవర్గాన్ని వదలబోయేది లేదని కూడా చెప్పారు. సిర్పూర్ సీటుపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదని, తాను నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టంగా ప్రకటించారు. నిజానికి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేదే లేదు. ఇక్కడ సమాధి చేయాలనే సెంటిమెంటు మాటలు చెప్పాల్సినంత అవసరం కూడా ఇప్పుడు ఏమీ లేదు. అయినా ప్రవీణ్ సెంటిమెంటు డైలాగులు పేల్చారంటే వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత కోనేరు కోనప్పకు పొగపెట్టడమే ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చాలా కాలంగా కోనప్ప రాజకీయంగా బీఆర్ఎస్ను అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయన ప్రయాణం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో బలమైన అడుగు వేశారు. కానీ 2009లో ఓటమి ఎదురైంది. ఆ ఓటమి తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో పెద్ద పార్టీలన్నిటికీ దూరంగా ఉండి బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసి గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ విజయం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత పరిస్థితులు మారి ఆయన అధికార టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మరోసారి విజయం సాధించి సిర్పూర్ నియోజకవర్గంపై తన పట్టు మరింత బలంగా చూపించారు. అయితే 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోనేరు బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు చేతిలో ఓడిపోయారు. ఓడింది కూడా స్వల్ప ఓట్ల తేడాతోనే. కోనప్ప ఓటమికి ప్రధాన కారణం ఆర్ఎస్ ప్రవీణ్ అనే టాక్ ఉంది. ఎందుకంటే ఐపీఎస్ అధికారిగా ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ రాజకీయాల్లోకి దిగారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్ కుమార్ బీఎస్పీ టికెట్టుపై సిర్పూర్లో పోటీ చేశారు. గెలిచిన పాల్వాయికి 63,702 టికెట్లు వస్తే ఓడిపోయిన కోనప్పకు 60,614 ఓట్లొచ్చాయి. 3వ ప్లేస్లో నిలిచిన బీఆర్ఎస్ ప్రవీణ్కు 44,646 ఓట్లొచ్చాయి. ప్రవీణ్ గనక పోటీలో లేకుంటే కోనప్ప గెలిచేవారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కోనప్పకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పేరుంది. కోనప్ప నియోజకవర్గంలో అన్నదానం కోనప్పగా బాగా పాపులర్. చాలా కాలంగా కోనప్ప నియోజకవర్గంలో పేదలకు ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలోని అర్హులకు సంక్షేమ పథకాలు అందేట్లు చేయడంలో కూడా విశేషంగా కృషి చేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ కోనప్ప ముందుండేవారు. కోనేరు ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టే కోనేరుకు నియోజకవర్గంలో మంచి పేరుంది. మంచి పేరున్నంత మాత్రాన గెలవాలనేమీ లేదు కాబట్టే జనాలు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. కోనప్ప ఓటమికి అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పై వ్యతిరేకత కూడా ఒక కారణం. ఇక ఎన్నికల తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్లో చేరడంతో కోనప్ప కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో కోనప్ప ఎమడలేక కొన్ని రోజులకే ఆ పార్టీకి దూరమయ్యాడు. బీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఇప్పుడు తన ప్రత్యర్థైన ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్లో కీలక నేతగా ఉండి తాను మళ్లీ సిర్పూర్ నుండే పోటీ చేస్తారని ప్రకటించడం కోనప్పకు మింగుడు పడడం లేదు.
కోనప్పకు బీఆర్ఎస్తో మంచి సంబంధాలే ఉన్నాయి. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సత్సంబంధాలే ఉన్నాయి. అయినా 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో చేరిన ప్రవీణ్కు ప్రాముఖ్యత బాగా పెరిగింది. కేసీఆర్ దగ్గర ఆర్ఎస్కు మంచి మార్కులు పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని ప్రవీణ్ ఎంత గట్టిగా చెప్పారంటే పార్టీ నుండి తనకు గట్టి మద్దతు ఉన్నట్లే. రాజకీయాల్లో ఏ రోజు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నది నిజమే. అయినా కోనేరులాంటి నేతలకు మాత్రం భవిష్యత్తుపై టెన్షన్ తప్పడం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో సిర్పూర్ టికెట్ ప్రవీణ్కు ఖాయమైనట్లే ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం ఆర్ఎస్పీని కాంప్రమైజ్ చేసి అచ్చంపేట నుంచి పోటీ చేసేలా ఒప్పిస్తే కోనప్పకు లైన్ క్లియర్ అవుతుంది. ఇది జరగకపోతే కోనేరు పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సిందే. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పేరున్న నేత లేడు. కోనేరుకు ఆప్షన్ కాంగ్రెస్లో చేరటమే అని అర్థమవుతుంది. అందుకనే రేవంత్ను కలిసి రాబోయే ఎన్నికల్లో టికెట్టుపై హామీ తీసుకుని కాంగ్రెస్లో చేరమని కొందరు మద్దతుదారులు కోనప్పకు గట్టిగా చెబుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఎమ్మెల్సీ దండే విఠల్, కోనప్ప సమీప బంధువు రావి శ్రీనివాసులను కాంగ్రెస్లో చేరకుండా అడ్డుకుంటున్నాడని టాక్. కాంగ్రెస్ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న దండే విఠల్ వారిని అడ్డుకుంటున్నాడని రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. మరి విఠల్ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. సీనియర్ నాయకుడు సిర్పూర్పై గట్టి పట్టున్న కోనప్పను అడ్డుకోవడం విఠల్ వల్ల అవుతుందా అని నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా కోనేరు ప్రయాణం ఎటువైపో కాలమే తేల్చాలి.